నేను ఇస్తా. నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటానులే, పర్లేదులే. చంపేస్తాను. ఇస్తానని చెప్పలే కదా, నువ్వు అటు తిరుగు. ఆహా, నేను వెనక్కి తిరిగితే నువ్వు తూరునే పారిపోదావనా? ఆ పప్పులేం ఉడకవు. నేను ఇలానే ఉంటా, నువ్వు తీసివు. ఇస్తావా తీసేసుకున్నా? ఏం చేసినప్పుడు సచ్చినోడా? ఏం లేదే, నీ ఫేస్ కి చిన్న ఫేషియల్ చేశాను. ఏయ్, అలాగే ఉంచుకోవే, పండుకోతలా భలే ముద్దస్తున్నావు. నేను కాదురా పండుకోతి, నువ్వే కొండముచ్చు, నువ్వే పెద్ద జుమాంజీ. ఓయ్, అలాగే వెళ్తే ఏ జూ వాళ్ళు చూసి కొత్త రకం కోతొచ్చిందని ఎత్తికెళ్తారే. నువ్వే పెద్ద డాష్ గాడివిరా. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. అసలు ఉంటేనే కదా తక్కువ అనడానికి. నీ సంగతి రేపు కాలేజీలో చెప్తారా? ఓహో, వెయిటింగ్ ఫర్ యు బేబీ. Anybody is there? Excuse me. Hello? ఎవరైనా ఉన్నారా? హలో, రంగు ఇంకా పోలేదా? రే సచ్చినోడా, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దిరా. ప్లాట్ఫామ్ మీద అడుక్కు తింటాం. నీ సంగతి తర్వాత చెప్తా. పాపం అఖిలాండేశ్వరి మేడం. మేడం, వాటర్ తీసుకోండి మేడం, నీకోసమే తీసుకొచ్చిన. ఏమైంది మేడం, అంత నీరసంగా ఉన్నారు? కళ్ళు తిరిగినాయా? నువ్వెవరో తెలీదు కానీ దేవతలా వచ్చా. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి మేడం. దగ్గరలో ఎక్కడైనా మెడికల్ షాప్ ఉంటే ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకొస్తావా? అలాగే మేడం, ఇప్పుడే తీసుకొస్తా, పట్టుకోండి. అన్నా, ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వ. ఇదేనా మేడం? అవును. థ్యాంక్ యూ.
చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు లేకపోతే ఏమై ఉండేదో. మీరు అట్లా అనకండి మేడం, మీలాంటి మంచోళ్ళకి ఏం కాదు. నీ పేరేంటి? సౌందర్య మేడం. నీ పేరులాగే నీ మనసు కూడా అందంగా ఉంది. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఏంది? ఇట్లా ఓపిక లేకుండా ఏడికి పోతారు? అది కూడా డ్రైవింగ్ చేసుకుంటా. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఆఫీస్కి ఎలాగో వెళ్ళలేను. కనీసం ఇంటికి వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకోవాలి. మనిషి ప్రాణం కంటే ఏ వర్క్స్ ఇంపార్టెంట్ కాదు మేడం. కానీ నేను వెళ్ళాలమ్మా. సరే సరే, నేను డ్రాప్ చేస్తా. అదిగోండి అక్కడ నా సైకిల్ ఉందిగా, చిటికలో తీసుకెళ్లిపోతా. అయ్యో ఒట్టు, చాలా బాగా తొక్కుతా, నమ్మండి నన్ను. పర్వాలేదమ్మా, నేను వెళ్ళగలను. మీరెంత పెద్ద మనిషి, మిమ్మల్ని ఇలా రోడ్డు మీద వదిలేసి నేను ఎట్లా పోతా? నేను నీకు తెలుసా? ఎందుకు తెలియదు? నిన్న మా కాలేజ్కి వచ్చిరు కదా. ఎవ్రీ ఇయర్ మా కాలేజ్కి ఫండ్స్ ఇచ్చేది మీరే అంట కదా. అన్నింటికి మించి నిన్న నా వల్ల మీ కంట్లో మట్టి పడింది కదా, అప్పుడెంత బాధైందో తెలుసా? నిన్న నేను చేసిన తప్పుకి నేను మిమ్మల్ని మీ ఇంట్లో డ్రాప్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి పోతా. అయినా నేను ఇంటికి పోయి మా సరస్సు చేత తీర్టించుకోవడం తప్ప నేను వెలగబెట్టే ఘనకార్యాలేమీ లేవు. ఆడుకునే కాళ్ళు తప్ప ఈ కాళ్ళు నడుపుడు నాకు రాదు. వచ్చింటేనా ఈ పాటికి నేను మిమ్మల్ని మీ ఇంట్లో దింపుండేదాన్ని. ఇప్పుడంతా సెట్ అయింది, ఏం పర్లేదు, నేను డ్రైవ్ చేయగలను. మళ్ళీ దారిలో ఇట్లా జరిగితే, ఇంకా సౌందర్య అక్కడ ఉండకపోతే ఒక పని చేద్దాం. నేను కూడా మీతో వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి నేను వెళ్ళిపోతా. సరే. మీలాంటి పెద్దోళ్ళకి డ్రైవర్ ఉంటారు కదా, మీకు లేరా? ఉన్నారు. అర్జెంట్ పనుంటే నేనే వచ్చేశాను. అసలు ఏమైంది? అటెట్లా పడిపోయిండ్రు? హెల్త్ బాలేదా? అవును, హెల్త్ బాలేదు. అన్ని కోట్లున్నాయి కదా, చూపించుకోవచ్చుగా. జీవితం అనుకున్న మనుషులే జీవితాంతం రారని తెలిస్తే మనసెలా తట్టుకోగలదమ్మా? ఏ మెడిసిన్స్ నా బాధను తగ్గిస్తాయి? అంతలో ఏమైంది మేడం? ప్రాణం అనుకున్న నా కొడుకు కోడలు నా కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. పాతికేళ్లైనా మిగిలి ఉన్న బంధాల కోసం బతకలేక బతుకుతున్నాను. మీ కొడుకు కోడలంటే అంత ప్రేమనా మీకు? ప్రేమ కాదు, ప్రాణం. ఓ, మా కాలేజీలో ఉన్న మీ మనవడు వాళ్ళ అబ్బాయేనా? వాడు క్రిష్, మా చిన్నబ్బాయి కొడుకు. ఓహో, అట్లనా? అవును. ఇంతసేపైనా మొహం చూపించి మాట్లాడటలేదు. కార్లోనే ఉన్నాం కదా, తీసేయమ్మా. ఇదా? ఇది తీసేయలేను మేడం. ఓ దొంగ సచ్చినోడు నా మొహానికి రంగు పూసిండు. నా మొహం చూస్తే నాకే నచ్చడం లేదు. వాణ్ణి మాత్రం నన్ను వదలలేండి. సరే,
ఇదేనా మేడం మీ ఇల్లు? అవునమ్మా. చాలా మంచిగా ఉంది మేడం. సరే నేను ఇక బయలుదేరతా మేడం. ఎక్కడికి? మీరు ఇంటికి వచ్చేసిండ్రు కదా, ఇక నా పని అయిపోయింది. అక్కడ నా కోసం నా సైకిల్ ఎదురు చూస్తూ ఉంటది. కార్లో వచ్చిందా అని అలుగుంటది. ఏం పర్లేదు, లోపలికి పద. వద్దులే మేడం. నేను రమ్మన్నా రావా? సరే వస్తా. పద. అంత ఉంది. అక్క వచ్చేసావా? మెడిసిన్ వేసుకోకుండా అలా వెళ్ళిపోయావేంటక్క? ఇదేనా మేడం మీరు మర్చిపోయింది? ఎవరక్క ఈ అమ్మాయి? తన పేరు సౌందర్య. తను లేకపోతే ఈరోజు మీ అక్క మళ్ళీ ఇంటికొచ్చేది కాదేమో. అక్క అవును భవానీ. కార్ డ్రైవ్ చేస్తుంటే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయాను. ఓ గాడ్, కంట్రోల్ కావటం లేదా? ఎవరినైనా హెల్ప్ అడగాల్సిందే. ఇంత జరిగిందా? నిజంగా నువ్వు మా పాలిట దేవతవమ్మా. ఏది ఒకసారి నీ మొహం చూపించు. వద్దండి, ఒకడు నా మొహానికి రంగు ఊసిండు. పర్లేదమ్మా, రంగుంటే ఏ చూడటానికి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అందుకని. సరే, రంగుతో చూపించుకో. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా. కాఫీ తాగుతూ గాని. అట్లనే. అటు కాదు సౌందర్య, వాష్రూమ్ ఇటో. బావా, ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చదువుకుందాం. క్రిష్, ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి లేదు గ్రాని. క్రిష్, నీకు తెలుసా అఖిలక్కకి పెద్ద ప్రమాదం జరిగింది. ఏమైంది గ్రాని? ఏం కాలేదు. అయ్యో, ఏం కాలేదంటావేంటక్క? అంత జరిగితే నా కుడికన్ను అదిరినప్పుడే నాకు భయం వేసింది. అసలు ఏమైంది చెప్పు గ్రాని. మెడిసిన్ వేసుకోకుండా వెళ్తే కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక అమ్మాయి వచ్చి సేవ్ చేసింది. గ్రాని, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నాన్న. మా ఫ్రెండ్ కంటే ఎక్కువ. భవానీ, ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండు. నేనిప్పుడే వస్తాను. ఎక్కడికక్కా? మన ఇంటికి మొదటిసారిగా తనొచ్చింది కదా, అందుకే
ఏం కావాలో చెప్పక్క, నేను తెస్తాను. నా చేత్తో ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఏంరా పండుకోతిగా అందాల రాక్షసి అంటూ మాటల్లో పెట్టి రంగు పోయడమే కాకుండా పండుకోతి అంటావా? రేపు చెప్తాను నీ పని, రేపు చెప్తా. ఏమండి సోపేడుందండి? ఏమ్మయ్యా, నువ్వు మా గ్రానీని ఇంటికి తీసుకొచ్చింది? ఏ డౌటా? నాకు డౌటే. మా గ్రాని అని కాపాడావా లేక ఎవరైనా కాపాడేదానివా? ఆ సిచ్యువేషన్ లో నువ్వున్నా నేను కాపాడేదాన్ని. వెరీ గుడ్. కానీ ఇంటి దాకా రావడంలో అర్థమేంటో? ఓహో, గ్రహణి ఇచ్చే చిల్లర కోసమా? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. చిల్లర కోసం చేయి చాచే రకం కాదు నేను. కాఫీ తాగుదామనగానే గంగిరెద్దులా తలూపి ఇక్కడ ఉన్నప్పుడే అర్థమైందిలే. నీకు తెలుసా, మా గ్రానీతో కాఫీ తాగడం అనేది పెద్ద పెద్ద కోటీశ్వర్లకు కూడా తీరని కల. మీరు మీ గ్రానీని కోట్లతో పోలిస్తున్నారు. నేను ఆమె మంచి మనసుని అర్థం చేసుకున్నా. అందుకే మాట కాదనలేక ఈడున్నా. మీకు కోట్ల విలువ తప్ప బంధాల విలువ తెలిసినట్టు లేదు. నువ్వు మాటలు నేర్చిన చిలకవే. వాడెవడో గాని నీ మొహానికి కరెక్ట్ ఫేషియల్ వేశాడు. ఎలాగో వచ్చావు కదా, కాఫీ తాగి గ్రానీ వేసే ముష్టి తీసుకెళ్ళు. మీరు వేసే ముష్టి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు. లోటు లేకుండా చూసుకునే మా అయ్యున్నాడు. అబ్బో, ఈ పౌరుషానికేం తక్కువ లేదు. చైత్ర, దీంతో మనకేంటి? వదిలే. ఏమైంది బడేస్? ఏంటి గొడవ? నేను చెప్పాను కదా, కాలేజీలో నా మీద కంప్లైంట్ ఇచ్చిందని. ఈఎంఐ భవాని. ఓహో, ఈవిడగారేనా? అసలు మా కృష్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎంత ధైర్యమే నీకు? అంత మంచి ఆవిడ పెంపకంలో వీళ్ళు ఇట్లిట్లా తయారయ్యారా అనుకున్నా. వెనక మీరున్నారా? అంటే ఏంటయా? మీరు చెప్పింది నిజమే చైత్ర. దీనికి తలపొగరెక్కువే. మా అక్కని సేవ్ చేసి తీసుకొచ్చావనే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. లేకపోతేనా? ఏం చేస్తారేంటి? ఇక్కడ సౌందర్య భయపడే టైప్ కాదు, భయపెట్టే టైప్. భవానీ గారు, మీ వాళ్ళకి చెప్పండి నా జోలికి రావద్దని. నేను మీ అక్కంత మంచిదాన్ని మాత్రం కాదు. సౌందర్య, చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నావు? ఏమైంది? కాఫీ కూడా తాకుండా వెళుతున్నావు? ఏం లేదు మేడం. లేదు, చెప్పకుండా వెళుతున్నావు అంటే ఏదో జరిగింది. అక్కడొకడు నా మొహానికి రంగు పోసి నా మొహాన్ని పాడు చేస్తే ఇక్కడ మీ వాళ్ళు మాటలతో మనసుని పాడు చేస్తున్నారు.